లోటు బడ్జెట్లు, రెవెన్యూ లోటు అనే పదాలు తప్ప మిగులు బడ్జెట్టు, రాష్ట్రం కోసం ఇంత డబ్బులు ఉన్నాయి అన్నటువంటి పదం మనకేమైనా తెలుసా? గత 30-40 ఏళ్లలో ఎప్పుడు తెలియదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలో ఉన్న, విభజిత ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్, అలాగే ఇటు పక్కన తెలుగుదేశం అధికారంలో ఉన్న, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్న. రెవెన్యూ లోటు కనబడుతుంటుంది ప్రతి బడ్జెట్లోనూ. తెలంగాణలో అప్పుడు మిగులు బడ్జెట్ అన్నారు 100 కోట్లు, ఆ తర్వాత చూస్తే 1000 కోట్లు అనుకోండి మిగులు బడ్జెట్ అన్నారు, ఆ తర్వాత రోడ్డు బడ్జెట్టే, రెవెన్యూ లోటే. ఇక్కడ అంతే. అదే ఉత్తరప్రదేశ్ ఓ పేద రాష్ట్రం, అక్కడి నుంచి పనులకి ఇటుపక్కకు కూడా వస్తుంటారు బోల్డ్ అంతమంది. ఇవాళ యోగి ఆదిత్యనాథ్ వచ్చాక పరిపాలన అంటే ఎట్లా ఉండాలి? ఉచితంగా ఇళ్ళు ఇచ్చాడు, సంక్షేమ పథకాలు పెడుతున్నాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలు వేలు పంచడం కాదు, సంక్షేమ పథకాలు అవసరమైన వాళ్ళకి అర్హులకు అందుతున్నాయి, ఇండస్ట్రీస్ గ్రోత్ డెవలప్మెంట్ అయింది, అట్లాగే అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకొచ్చాడు. పర్యవసానం ఎన్నాళ్ళైంది అధికారంలోకి వచ్చి యోగి ఆదిత్యనాథ్? ఈడ్చిపెడితే అంతే 8 ఏళ్ళు దాట్లా. ఇప్పుడు సర్ప్లస్ బడ్జెట్లో ఉంది. ఇది మనం చెప్పట్లా, మన లోక్సత్తా అధినేత వ్యవస్థాపకుడైనటువంటి జయప్రకాష్ నారాయణ గారు చెప్తున్నారు. సర్ప్లస్ బడ్జెట్లోకి వచ్చింది, వేల కోట్ల సర్ప్లస్ బడ్జెట్లోకి. అంటే పరిపాలన అనేది చేత కావాలా? ప్రజల్లో పేరు ఏమైనా తక్కువ ఉంది ఆయనకి? గెలుపుకి ఏమైనా ఇబ్బంది అయిందా? రెండోసారి గెలిచారు కదా. మన పాలకులు ఇది స్ఫూర్తిగా తీసుకుంటారా అంటే $1 మిలియన్ ప్రశ్నే.